అల్లరి నరేష్ మాట్లాడుతున్నాను. 18 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో. థ్యాంక్ యూ. సో కమింగ్ టు యూ సాయి గారు, యాక్చువల్లీ దీని తర్వాత ఒక మంచి హీరోతోటి సినిమా చేస్తున్నారా, సినిమా చేయబోతున్నారా, లేదంటే ఏంటి, ఆ హీరోని బయట పెడతారా ఏంటి అంటే ఏం చెప్తారు? అవన్నీ ఇంకా ఏవి ఫైనల్ కాలేదు కాబట్టి చెప్పేమంటారు పొన్ను నన్ను ఎవరన్నారు? చెప్పమంటారా? కాదు సత్యదేవ్ గారితో నిజమేనా కాదా? ఫ్యూచర్ లో వస్తే మాత్రం నేను గట్టిగా రివెంజ్ తీసుకుంటా సాయి దగ్గర నుంచి, కాదని చెప్పాడు. ఇట్స్ ఓకే, ఒకవేళ వస్తే గనక మంచిది, ఆల్ ద వెరీ బెస్ట్. అంటే దీని తర్వాత ఎలాంటి స్టోరీస్ తో వద్దాం అనుకుంటున్నారు? అలాంటిది ఏం లేదండి, బట్ నా టచ్ ఎప్పుడు ఫ్యామిలీ మీద ఆ మార్క్ ఉంటది డెఫినెట్ గా. నాది ఏది తీసినా ఫ్యామిలీ మార్క్ ఉంటది. కొంచెం ఈసారి యూత్ సెంట్రిక్ వెళ్దాము, అగైన్ మళ్ళీ ఫ్యామిలీ వస్తుంది కానీ యూత్ కి ఎక్కువ సెంట్రిక్ వెళ్దాము అని. ఆనందలహరి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. కానీ ఆనందలహరిలో ఒకటి మాట్లాడుకోవాలి, ఇచ్చిన బడ్జెట్లో చాలా అద్భుతంగా ఇప్పుడు నేను కూర్చున్న ప్లేస్ కానించి చాలా ప్లేసులు వాడుకొని ఈ సరౌండింగ్స్లో బోల్డ్ ప్లేసులు వాడుకొని బడ్జెట్ ముఖ్యం మిగిలిన తీశారు. అంటే నిజంగా ప్రొడక్షన్కి మీరు అంత వాల్యూ ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన అమౌంట్స్కి మీరు అంతా కట్టుబడి తీశారు అన్నది మాత్రం బాగా తెలిసింది. మాకు రెగ్యులర్గా ప్లేసులు తెలుసు కాబట్టి మేము కనిపెట్టాం, జనాలు అయితే కనిపెట్టలేరు. అంతేనా? అక్కడ ఎలా ఉండే, అక్కడ లొకేషన్స్ కానీ అవి ఎక్కడ ఇబ్బంది పడడం ఏమన్నా ఉందా, లేదంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఫాదర్ కి తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ, ఇంకా అంటే ఆనందలహరికి నాకు తెలిసి నా జీవితంలో వీడు బాగుండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరిని వాడుకున్నా. ప్రతి ఒక్కరిని వాడుకున్న ఆనందలహరికి, ఎందుకంటే నాకున్న బడ్జెట్ దాంట్లో కంప్లీట్ చేయాలి కాబట్టి. ఎప్పుడైతే నా జీవితం మొత్తంలో వీడు బాగుండాలరా అని ఎవరు ఉంటారో అడిగి ఫోన్ చేసి ఏ హెల్ప్ కావాలన్నా నేను అడిగా. సో ఆ గోదావరి మొత్తం వాళ్ళు అక్కడ, ఇంకా ఫిలిం అంటే తూర్పాలం అనే ఊరు, అక్కడ సెగనేట్పల్లి, తూర్పాలం, నరసాపురం ఇవన్నీ షూట్ చేసిన లొకేషన్స్. అక్కడ ఇంకా సినిమాలు అంటే ఇది డబ్బులు కావాలి లేకపోతే అదేం ఉండదండి. మీకు తెలుసు కదా, ఇంకా మనకి దేవుళ్ళు ఇంకెళ్ళి చేసుకుంటున్నారమ్మా ఉండండి మా ఇంట్లో మేము కూడా కనపడొచ్చు అన్నట్టు అంటారు. అంతే, వాళ్ళు ఇంకా డైరెక్ట్ దేవుళ్ళనే ఫీల్ అవుతారు పెద్ద పెద్ద యాక్టర్స్. వాళ్ళకి ఇవి ఉండవు, వీళ్ళేంటి వచ్చి వేసుకుంటున్నారు ఇదే అది అని చెప్పి ఇబ్బంది పెట్టడం కానీ ఏముండదు, ఎటకారం తప్ప ఇబ్బందులు పెట్టడం. ఇంకా ఎలా ఉండేదంటే ఏ బాబు ఏ టాలెంట్ లో చేసేస్తాం మా ఇంట్లో చేసుకోవాలి అన్న ఇది ఎక్కువ అసలు. ఇంకంటే ఇది రామ్మరా నువ్వు బండి ఎక్కువ అంటే నేను ఇలా రోడ్డు మీద నడుచుకుంటా, ఎక్కడమ్మా షూటింగ్ అంటే ఇక్కడ చేస్తున్నాను అంటే మంచివేనమ్మా ఈ లొకేషన్ ఏం బాగున్నాయి, నువ్వు బండి ఎక్కు కాదండి బండి ఎక్కు, నీకు అసలైన లొకేషన్ నువ్వు బండి ఎక్కితే తీసుకెళ్ళి ఇదిగో ఈ లొకేషన్ చూడు ఎలా ఇచ్చా కాదు చూపించడం తప్పు కాదు ఎలాగిచ్చా అది. మరి అక్కడ ఆగిపోయి మళ్ళీ చెప్తారు ఆయనే, అక్కడ ఆగిపోయి ఉంటే నువ్వు ఇది మిస్ అయిపోయావు. సో ఇప్పుడు వచ్చి పని చేసుకున్నా అన్న ఇలా. వాళ్ళు చాలా స్వీట్, చాలా స్వీట్. అదే ఎటకారం కూడా ఉంటది. ఏంటండి అది కెమెరా అంటే ఆ పక్కనోడి దగ్గరికి వెళ్ళి మొన్న మన సత్తిగడి పెళ్ళికి ఇదే కాదండి లెన్స్ ఇవన్నీ వేరు చాలా పెద్ద అండి తీసాడు అదే ఈ కామెడీ ఉంటది, ఆ ప్రేమ ఉంటది, అన్ని మిక్స్. సూపర్ అసలు. హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Please do subscribe to Olga Videos. Congratulations for Olga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.